ఉత్పత్తి ప్రకరణము లీలోపాఖ్యానము 43వ కథ. పునర్జన్మ. ప్రబుద్ధ లీల. హే జగజ్జనని దేవేశి, మనుజుడు మరణించిన తరువాత మరలా ఎట్లు జన్మిస్తాడో నాకు వినాలని ఉన్నది. అట్టి విషయములు వినటంచే నా జ్ఞానము వృద్ధి చెందుతుందని నీవు అనుకుంటే ఆ విషయం చెప్పు. సరస్వతీదేవి: సరే, చెబుతాను విను. ఈ శరీరం యొక్క నాడీ స్పందము శాంతించినప్పుడు ప్రాణవాయువు చలనము కూడా ఆగిపోతుందని అనుకున్నాము కదా. అప్పుడు మనుజుని చైతన్యము ఉడిగినట్లు అనిపిస్తుంది. అయితే స్వాభావికంగా చూస్తే ఈ చైతన్యము శుద్ధము, నిత్యము. దీనికి క్షయము గాని ఉత్పత్తి గాని ఉండదు. శుద్ధ చిన్మాత్రమే స్థావర జంగమములందు, ఆకాశమునందు, శిలలయందు, వాయువునందు, సర్వ పదార్థములందు వెలయుచున్నదని సూక్ష్మగ్రాహ్యులగు జ్ఞానులు సర్వదా ఎరుగుచునే ఉన్నారు. ప్రాణవాయువు నిరోధమైనప్పుడు నాడీ స్పందము ఆగిపోతోంది. అప్పుడు ఈ జడదేహము మృతి చెందినది అని చెప్పబడుతోంది. అయితే మృతి అనునది శరీరము యొక్క ధర్మమే గాని ఆత్మధర్మము ఏమాత్రమూ కాదు. ప్రాణవాయువులు మహావాయువులలో కలిసిపోవుటచే శరీరము శవముగా మారిపోవుచున్నది. కానీ చైతన్యము తన వాసనలతో కూడినదై ఆత్మతత్వముననే వెలయుచున్నది. సూక్ష్మమగు ఈ చైతన్యము పునర్జన్మకు కారణములగు వాసనలతో కూడుకొని ఉంటోంది. అందుచేత శాస్త్రములు, శాస్త్రవేత్తలు దానిని జీవుడు అను పేరుతో పిలుస్తారు. అయితే వాసనలు అనునవి చైతన్యము కంటే వేరైన బాహ్య పదార్థములు కావు. జలము కంటే తరంగములు వేరు కావు కదా. చైతన్యము యొక్క దృశ్యాసక్తినే వాసనలు అను పేరుతో పిలుస్తున్నాం. ఈ చైతన్యము ఎక్కడికో వెళ్ళటం లేదు, ఎక్కడ నుండి రావటం లేదు. ఎందుచేతనంటావా? ఇక్కడ, అక్కడ, దూరము, దగ్గర అనునవి పంచభూత దృష్టికి మాత్రమే ఉంటున్నాయి. సర్వము చైతన్యమయమే అయి ఉండగా జీవుని చైతన్యము వెళ్ళుటకు వేరుగా చోటు ఎక్కడ ఉన్నది? కాబట్టి లీలా, ఈ సూక్ష్మమగు చైతన్యము వాసనాబలం చేత శరీరము ఉన్నప్పుడు ఏ స్వస్థానంలో ఉన్నదో శరీరం తొలగించినప్పుడు కూడా అదే స్వస్థానంలో ఉంటోంది. అనగా అది శరీరము వచ్చినప్పుడు ఒకచోటికి, శరీరము నేలకూలినప్పుడు మరొక చోటికి వెళ్ళటం లేదు. పరలోకమునకు వెళ్ళటం, ఇహలోకమునకు రావటం, ఈ వ్యవహారమంతా స్వప్నతుల్య వ్యవహారమే. అంతేగాని ఈ జీవుని జీవ చైతన్యము స్థానభ్రంశము పొందటం లేదు. సంస్కార సహితము, ఉపాధిరాహిత్యము అయినప్పుడు వ్యవహారజ్ఞులు, శాస్త్ర రచయితలు ఈ జీవుని ప్రేతము అను పేరుతో పిలుస్తున్నారు. చైతన్యము జీవ వాసనలు కలిగి ఉన్నప్పుడు అట్టి వాసనాసహిత చైతన్యమే అది. వాయువునందు సుగంధం వేరైన రూపం అంటూ లేకుండానే ఉన్నట్లు చైతన్యమునందు సంస్కారము లేక వాసనల రూపమున జీవత్వము ఉండి ఉంటోంది. ఆ జీవుడు మృత్యువు అను ప్రక్రియ ద్వారా వర్తమాన శరీరమును గాంచటం అను దానిని త్యజించుచున్నాడు. ఇంతలోనే మరొక శరీరమును గాంచుచున్నాడు. స్వవాసనావశంచే అట్టి వాసనలను అనుకూలమగు వ్యవహారముగా గాంచుచున్నాడు. భోగానుభవములు పొందుచున్నాడు. అది అతని పట్ల పరలోకమగుచున్నది. అచట మరలా మునుపటి వలనే భావములను, ఆవేశములను, స్మృతి సంస్కారములను ప్రకటించుచున్నాడు. నా మరణమూర్ఛ అనే అనుభవం గతించినది అని భావించుచు క్రమంగా మరణస్థితి, శరీరరహిత ప్రేతస్థితిని స్వప్నతుల్యంగా త్యజించి వేస్తున్నాడు. ఒకడు నిద్రలేవగానే మనస్సు నుండి స్వప్నానుభవమంతా తుడిచివేసి జగత్తులో ప్రవేశించి ప్రవర్తిస్తున్నట్లు అతడు ఇప్పుడు ఈ నూతన శరీరమే వాస్తవము, దీనికి ముందుగా ఏదీ లేదు, ఆవలా ఏదీ లేదు, నేను ఈ శరీరమునకు సంబంధించిన వాడిని మాత్రమే, ఇప్పుడు ఇక్కడ గాంచుచున్న దృశ్యములు, వ్యక్తుల సంబంధములే వాస్తవం అనునట్టి ఒకానొక భ్రమాత్మకమైన బుద్ధి చాంచల్య స్థితిని పొందుచున్నాడు. తనకు తానే అట్టి బుద్ధి వ్యవహారమునందు తన అఖండ స్వస్వరూపమును బంధింపబడిన దాని వలె గాంచుచున్నాడు. ఓ లీలా, ఇదంతా ఇట్లు అనేక జన్మల దురభ్యాసము చేతనే ప్రాప్తించుచున్నది.
భావన నుండే జీవునకు బంధమోక్షములు ప్రాప్తిస్తున్నాయి. ఆకాశంలో మేఘ సమూహములు ఏర్పడుతున్నట్లు ఈ జీవుని చిత్తాకాశములో కూడా పృథివీ మొదలైన పదార్థములతో కూడిన విశ్వమంతా ప్రాప్తిస్తోంది. అతడట్లు చూచున్నదంతా అతని ఆత్మయందే. అదేవిధంగా మనం ఇక్కడ ఇప్పుడు చూచుచున్నదంతా వాస్తవానికి మన ఆత్మయందే గాని వేరు ఎక్కడా లేదు. అట్లే ప్రతి ఒక్క శరీరధారుడగు జీవుని విషయం కూడా. ఇట్లు శరీర పతనానంతరం ప్రాప్తించే తదనంతర దృశ్యము, ఉపాధి, అనుభవములు, సంబంధములు మొదలైనవి ఈ క్రింది లక్షణములు కలిగి ఉంటాయి. 1. సంస్కారములు, వాసనలు, అభిలాషలు. ఆ జీవుని సంస్కారములు పూర్వ వాసనలను అనుసరించే ఉంటాయి. అనగా జీవుడు ఇతఃపూర్వము దేని పట్ల ఎట్లెట్లు అధికమైన ఆసక్తి, అభిలాషలు కలిగి ఉంటాడో వాటిని అనుసరించి అవన్నీ అట్లే గాంచుచూ ఉంటాడు. 2. తన అంతరంగమునందే తాను దర్శించుట. ఒకడు తన స్వప్నంలో జగత్తులు గాంచుచున్నట్లు ఆ జీవుడు తన సంస్కారములను అనుసరించి తనయందే సర్వమును పూర్వం చూచినది, ఇప్పుడు చూస్తున్నది, ఇక ముందు చూడబోవున్నది గాంచుచున్నాడు. 3. సృష్టి పరిమితమైన దర్శనం. అతడు అట్లు గాంచుచున్న జగత్తులను ఇతరులు గాంచలేరు. ఇతరులకు ఆ స్థానం గృహాకాశంగానే కనబడటం మనం నీ విషయంలోనూ పద్ముని విషయంలోనూ చూచాము. ఒకడు తన స్వప్నంలో గాంచు విషయములను, దృశ్యములను, వ్యక్తులను ఆ ప్రక్కనే ఉన్నవాడు గాంచలేడు.